ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రతిరోజు దేవుని సన్నిధి అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ లైవ్ని ఆశీర్వాదకరంగా జరిగించండి. జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరి కుటుంబాలను మీరు దీవించండి అయ్యా. ఆధ్యాత్మికంగా బలపరచండి. దైవజనులను బలపరిచి వాడుకోనండి అయ్యా. అనేక అద్భుత కార్యాలను జరిగించండి. ఎటువంటి సాతాను శక్తులు క్రియ చేయడానికి వీల్లేదయ్యా. ఆటంకపరుస్తున్న సాతానును మీరే గద్దించండి. ఎటువంటి టెక్నికల్ డిస్టర్బెన్సెస్ ఉండటానికి వీల్లేదయ్యా. పాటల ద్వారా మీరే మహిమ పొందండి. ప్రారంభం నుండి ముగింపు వరకు ఆశీర్వాదకరముగా జరిగించమని కోరుచు యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. కొన్ని పాటల ద్వారా దేవుని నామాన్ని మహింపరుద్దాం. శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలచుచు
తలచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా. సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నిలిపాయి. నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నిలిపాయి. నిలిపినది నీ దివ్య దర్శనమే గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. కలత చెందక నిలిపినది నీ దివ్య దర్శనమే గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా. నా హృది నీ కొరకు పదిలపరచితి. నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా నా హృది నీ కొరకు పదిలపరచితిని. బూర శబ్దము వినగా నా బ్రతుకులు కలలు పండగా అవధులు లేని ఆనందముతో నీ కోగిలినే చేరనా. బూర శబ్దము వినగా నా బ్రతుకులు కలలు పండగా అవధులు లేని ఆనందముతో నీ కోగిలినే చేరనా. ఆరాధ్యుడా అభిషేక్తుడా
ప్రాణేశ్వర నా యేసయ్యా ఆరాధన నీకే. ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే. ప్రాణేశ్వర నా యేసయ్యా ఆరాధన నీకే. ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో. శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో. అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ.
దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దుష్టుల క్షేమమునే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి, దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని, నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా షేర్ చేయండి. అలాగే హదస్సా మందిర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హదస్సా మందిర్ అనే ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి, ఫాలో అవ్వండి. రాకేష్ బ్రదర్ ప్రైజ్ ది లార్డ్, బేబీ గారు ప్రైజ్ ది లార్డ్, అరవింద్ బ్రదర్ ప్రైజ్ ది లార్డ్, హవీలా ప్రైజ్ ది లార్డ్, కృపా సత్య సిస్టర్ ప్రైజ్ ది లార్డ్, వెంకటేష్ బ్రదర్ ప్రైజ్ ది లార్డ్, బాలమాధవి గారు ప్రైజ్ ది లార్డ్, రత్నబాబు అంకుల్ ప్రైజ్ ది లార్డ్, రత్నాజీ గారు ప్రైజ్ ది లార్డ్, దీపు సిస్టర్ ప్రైజ్ ది లార్డ్, గీతాంజలి గారు ప్రైజ్ ది లార్డ్, ప్రసాద్ బ్రదర్ ప్రైజ్ ది లార్డ్, సురేష్ బ్రదర్ ప్రైజ్ ది లార్డ్. ఇంకొక పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. Praise the Lord.
నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను, వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను, వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై. నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను, నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను. నీ మాటే మధురం రాజులకే మహారాజు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని.
సమస్తమును జరిగించుచున్నావు నీయో, ఏదియు కొదువ చేయవు. నిన్నాశ్రయించిన వారికి మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొదువ చేయవు. నిన్నాశ్రయించిన వారికి భీకరమైన కార్యములు చేయుచున్నవాడా, సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా, గణపరతును నిన్నే ప్రేమించే యేసయ్యా. నీవుంటే చాలునయ్యా, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని, ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని, ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. వరములతో ఫలములతో నీకై బ్రతకాలని, తుది శ్వాస నీ సన్నిధిలో విజయం చూడాలని ఆశతో ఉన్నానయ్యా. కరుణించే యేసయ్యా, నీకోసమే నా జీవితం, నిన్ను చేరే ఆశయం తీరాలయ్యా. నిన్ను చూసే ఆ క్షణం రావాలయ్యా. నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. రాజులకే మహారాజు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి.
ప్రైజ్ ది లార్డ్. రక్షక నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా. అల్ఫయు నీవే ఒమేగయు నీవే, అల్ఫయు నీవే ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. లెక్కాలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనే నైతిని. లెక్కాలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనే నైతిని. చక్కాజేసిన నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనివ్వు. చక్కాజేసిన నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనివ్వు. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. మోసపోతి నేను దృష్టి దొలగితి, దాసుడ నిన్ను చూడనివ్వు. మోసపోతి నేను దృష్టి దొలగితి, దాసుడ నిన్ను చూడనివ్వు. ఎందారేసుని వైపు చూచెదరు, పొందేదరు వెలుగు ముఖమున. ఎందారేసుని వైపు
చూచెదరో పొందేదరు వెల్గు ముఖమునా సంధియంబులేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదరు సంధియంబులేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదరు. ప్రభు యేసు ప్రభు యేసు నా రక్షక దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు దీవించునుగాక. ఆమేన్. సుందర్ గారు ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యూ. బేబీ ప్రైజ్ లార్డ్ తల్లి, గాడ్ బ్లెస్ యూ. ఎడ్లా సంసోన్ ప్రైజ్ లార్డ్. రత్నాజీ తమ్ బ్రదర్ ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యూ. మిట్టు చేజర్ల సంపత్ అండ్ బాలమాధవి గారు, మెస్సయ్య డిఎస్ రాస్ అండ్ కోట కుమారి ప్రైజ్ లార్డ్. షేక్ సల్మా ప్రైజ్ లార్డ్. యోహాన్ ప్రైజ్ లార్డ్. అవినాష్ ప్రైజ్ లార్డ్. పీ స్టోనేజ్ చర్చ్ ప్రైజ్ లార్డ్. ఏ లక్ష్మణ్ ప్రైజ్ లార్డ్. విజయ్ కుమార్, సురేష్ బ్రదర్, డేవిడ్ రాస్ అండ్ రాకేష్ సింగర్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్ తల్లి, గాడ్ బ్లెస్ యూ. అరవింద్ చాట్ల, హోసన్న జై మినిస్ట్రీస్ ప్రైజ్ లార్డ్. దేవుని కృప మీ అందరికి తోడేండి నడిపించునుగాక. ఆమేన్. యేసు దీపు ప్రైజ్ లార్డ్. గీతాంజలి తల్లి గారు ప్రైజ్ లార్డ్. ప్రసాద్ సోమవారపు ప్రైజ్ లార్డ్. కొండమంచలి మూడి ప్రైజ్ లార్డ్. తానికొండ రత్న బాబు ప్రైజ్ లార్డ్. ఓకే, మంచిది. రాత్రి మీకు ఎన్నో సమస్యలున్నా, మీరు ఎన్నో పరిస్థితుల మధ్య ఉన్నా, ఎన్నో కలవరాల మధ్య ఉన్నా, ఎన్నో పనులలో బిజీగా ఉన్నా, ప్రతిరోజు జరుగుతున్నటువంటి లైవ్ని మిస్ అవ్వకుండా ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తూ లైవ్లో జాయిన్ అవుతున్నందుకు మీ అందరికీ కూడా ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. ప్రభాకర్ బ్రదర్ ప్రైజ్ లార్డ్. గీతాంజలి తల్లి గారు, సుందర్ గారు ప్రైజ్ లార్డ్. ప్రియులారా, ఎందుకంటే మనం ప్రతిదినం
ఎన్నో పనులతో బిజీ అవుతూ ఉంటాం. ఎన్నో పనులు మనం కలిగి ఉంటాం. ఒక్కొక్కసారి ఆ పనుల మధ్యలో పడిపోయి చాలామంది లైవ్ కార్యక్రమాన్ని కూడా మిస్ అయిపోతూ ఉంటారు. కానీ కొంతమంది బిడ్డలు ఈ యొక్క సమయాన్ని రిమైండ్ చేసుకుంటూ లేదా అలారం పెట్టుకొని ఆ టైం చూసుకొని ఈ లైవ్లో జాయిన్ అవుతూ ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగడానికి మానక మాతో కలిసి ఈ యొక్క సహవాసంలో ఈ లైవ్లో పాల్గొంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరి ఎన్నెన్నో సోషల్ మీడియాలో ఎన్నో లైవ్ కార్యక్రమాలు వస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని ఏమాత్రం కూడా మిస్ అవ్వకుండా ఈ లైవ్ కార్యక్రమంలో జాయిన్ అవుతున్నందుకు దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి బలపరచునుగాక. ఆమేన్. బంకా సురేష్, ప్రైజ్ లార్డ్. రాజేందర్ రాజ్, ప్రైజ్ లార్డ్. బిజినెస్ కోసం తప్పకుండా రాజేందర్ని జ్ఞాపకం చేసుకునండి. తన బిజినెస్ని మీరు ఆశీర్వదించండి, నానాటికి వృద్ధిపరచండి ప్రభువా. మీ దీవెన నొందిన వారిగా బిడ్డలను చేయండి తండ్రి. కనికరించండి. మీరే బిడ్డలను బహుగా ఆశీర్వదించి కృపతో బలపరచుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పెరుమళ్ళ రత్నరాజు బ్రదర్, ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. స్తోత్రం. ఎస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. ప్రభువా, బేబీ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకునండి. ప్రత్యేకించి వారి సహోదరుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నిశ్చయంగా మీరు ఆదుకొని మీరు విడిపించి మీ సహాయమును బిడ్డకు అనుగ్రహించండి తండ్రి. మీరే ఆదుకోనండి ప్రభువా. నిశ్చయంగా కుటుంబాన్ని మీరు కనికరించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. రాములు ఫీవర్ తగ్గాలి. ప్రభువా మీకు స్తోత్రం నాయన. రాములుని జ్ఞాపకం చేసుకునండి. గాయపడిన హస్తాన్ని చాపండి. యేసు నామములో ఏలుబడి చేస్తున్న బలహీనత విడుదలైపోనుగాక. రిలీజ్ ఇన్ ద పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ రైట్ నౌ. అద్భుతమైన స్వస్థతను బిడ్డకు అనుగ్రహించండి. వ్యాధి బలము నిర్మూలపరచండి ప్రభువా. బిడ్డను బాగు చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. బిట్టు చేజర్ల, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. స్తోత్రం. దేవుడు ప్రతి ఒక్క కుటుంబాన్ని రాత్రి కృపతో జ్ఞాపకం చేసుకున్నగాక. గీతాంజలి తల్లి గారి కుటుంబాన్ని, బాలమాధవి గారి కుటుంబాన్ని, కృపాసత్య కుటుంబాన్ని. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. పేరు పేరున ప్రతి ఒక్కరిని ప్రభు రాత్రి దీవించి బలపరచునుగాక. ఆమేన్. వారు ఉంటున్న ప్రతి సమస్య నుండి దేవుడు విడుదల కలిగించునుగాక. రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మంచిది. ఈ రాత్రి మనం ఈ రీతిగా మరలా దేవుని సన్నిధిలో ఉండటానికి దేవుడు కృప చూపాడు. మనము ప్రార్థించిన ప్రతి కార్యాన్ని ఆయన సన్నిధిలో జవాబును పొందుకోవటానికి కూడా దేవుడు మనకి అతి సమీపముగా ఉంటూ మన ప్రార్థనలను ఆలకిస్తూ ఆయన నడిపించుచున్నందుకు దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక.
ఆమేన్, హల్లెలూయా. ఇంకా ఎంతమంది లైవ్ షేర్ చేయలేదు? షేర్ చేయండి. ఎంతమంది లైవ్ షేర్ చేశారు? దేవుడు వారిని దీవించి బలపరచునుగాక. ఆమేన్. ఇంకా ఎంతమంది లైవ్లో ఇంకా జాయిన్ అవ్వకుండా ఉంటున్నారు? వారిని కూడా ఇన్వైట్ చేయండి. ఈ లైవ్లో జాయిన్ అవునట్టుగా వారిని ప్రోత్సహించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక మాటని రాత్రి మనం ధ్యానం చేద్దాం ప్రియులారా. ఒక మాటని ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనం. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోగు బాటను, నీళ్ల కాలువల యొద్దను వారిని నడిపింతును. ఇశ్రాయేలుకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడండి? వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తుట్రిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపించును. వావ్, అద్భుతమైనటువంటి వాగ్దానం, అద్భుతమైనటువంటి మాటలండి. దేవునికి స్తోత్రం. మనము ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవుని ఎదుట ఏడ్చుచు, ప్రలాపించుచు, కన్నీళ్లు విడుచుచు మనము ప్రార్థించడానికి మనము దేవుని సన్నిధికి ఏడ్చుచూ వస్తామో అప్పుడు దేవుడు మన ఎడల చేసేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యం ఏందో తెలుసా ప్రియులారా? వారు అలాంటి సిచ్యువేషన్లో, అలాంటి పరిస్థితుల్లో వారు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను వారికి ఈ విధంగా చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఈ రోజున ఈ లైవ్ భారము కలిగిన, బరువెక్కిన హృదయంతో, బరువెక్కిన మనస్సుతో, బరువెక్కిన ఆలోచనలతో, బరువెక్కిన జీవితంతో ఈ లైవ్ చూస్తున్నారు ఈ రాత్రి, మిమ్మల్ని ఎరిగినటువంటి దేవుడు, మిమ్మల్ని చూస్తున్నటువంటి దేవుడు ఈ రాత్రి మీతో అంటున్నటువంటి మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీతో అంటున్నటువంటి మాట, దేవుడు మీతో పలుకుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏంటి? ఏమంటున్నాడు? నీ బరువెక్కిన హృదయమును చూస్తున్నటువంటి దేవుడు మౌనముగా ఉండటంలే, మౌనముగా చూసి ఉండటంలా, వేదనతో నిండినటువంటి నీ మనసును చూస్తున్న దేవుడు మౌనముగా ఉండడంలా మరేం చేస్తున్నాడు? హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన సన్నిధికి వస్తావో ఆయన నిన్ను నడిపిస్తాను, విడిపిస్తాను, చక్కని మార్గంలో నేను నడిపిస్తాను అని దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాట, వాగ్దానాన్ని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది జీవితాలు, కొంతమంది ప్రయాణాలు, కొంతమంది బ్రతుకులు అంతటితోనే ఆగిపోతాయి. కొన్ని జీవితాలు, కొంతమంది యవ్వన ప్రాయంలోనే తమ జీవితాన్ని ముగించేస్తారు. మరి కొంతమంది మధ్య వయస్సులోనే తమ జీవితాలను ముగించేస్తారు. మరి కొంతమంది బాల్య దినాల్లో ఉండగానే ముగించేస్తారు. వృద్ధాప్యం వరకు రారు, నిండు వృద్ధాప్యం వరకు రారు, దేవుడిచ్చిన ఆయుష్కాలం వరకు జీవించలేరు.
హల్లెలూయా. దేవుడి రాత్రి అంటున్నాడు, నేను వారిని నడిపింతును. హల్లెలూయా. తొట్టిల్లకుండా నేను వారిని ఒక చక్కని మార్గంలో నేను వారిని నడిపిస్తాను. హల్లెలూయా. ఒక అద్భుతమైనటువంటి పాట పాడుకుందాం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. రాత్రి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన నడిపించే దేవుడు, నడిపించే దేవుడు. ఎస్, నీ ప్రయాణం ఎక్కడ ఆగిపోదు, నీ కుటుంబం ఎక్కడ ఆగిపోదు, అవమానాలలో ఆగిపోదు, నిందలలో ఆగిపోదు, కష్టాల మధ్య కన్నీళ్ళ మధ్య నీ కుటుంబం ఆగిపోదు. ఆయన అంతవరకు నడిపించే దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గమ్యానికి చేర్చే దేవుడు, నిన్ను గమ్యానికి చేర్చే దేవుడు. థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి కన్నీళ్లతో దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. కొంతమంది ప్రార్థనలో ఎలా కూర్చుంటారంటే, బరువెక్కిన హృదయంతో ప్రార్థనలో కూర్చుంటారు, భారమైనటువంటి మనస్సుతో ప్రార్థనలో కూర్చుంటారు, వేదనతో ప్రార్థనలో కూర్చుంటారు. ఇది దైవజనుడు ఒక పాట రాశాడండి.
వేదనతో గుండె రగులుచున్నది, ఆదరణే లేక కుములుచున్నది. బాధల వలయాన చిక్కి శోకము చే బహుగా సొక్కి మనసు మూగగా మూల్గుచున్నది, మనసు మూగగా మూల్గుచున్నది. న్యాయాధిపతి యేసయ్యా, న్యాయము తీర్చగరావయ్యా. న్యాయాధిపతి యేసయ్యా, న్యాయము తీర్చగరావయ్యా. అరచేతి యందు నన్ను చెక్కుకుంటివే, కీడేమి రానీయనంటివే. చెరపట్టగా నన్ను చెలరేగిన వారిని ఆటంకపరచకుంటివే. నమ్మదగిన దేవ నన్ను ఎడబాయకుము, విరోధుల చేతిలో నన్ను పడనీయకుము. న్యాయాధిపతి యేసయ్యా, న్యాయము తీర్చగరావయ్యా. హల్లెలూయా. ఎస్, వేదనతో బరువెక్కిన మనస్సుతో కృంగిపోయినటువంటి హృదయముతో, ఎస్, విరిగి నలిగిన హృదయము కలిగిన వారికి ప్రభువు ఆసన్నుడు, ఆసన్నుడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున నీకున్న సమస్యలను బట్టి, నీకున్న టెన్షన్స్ని బట్టి, నీకున్న వేదనను బట్టి, నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న ప్రాబ్లమ్స్ను బట్టి రోజున దేవుని సన్నిధిలో బరువెక్కిన మనస్సుతో నువ్వు ఉండవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రార్థించడానికి నువ్వు హృదయము వేదనతో నిండిపోయి, అన్న ఏటేటా పండుగకు వెళుతుంది, ఆ దేవాలయాన్ని సమీపిస్తుంది, కానీ ఎప్పుడూ కూడా ఆమె అలాంటి స్థితితో వెళ్ళలేదండి దేవుని మందిరంలోకి. ఎప్పుడూ కూడా ఆమె అలా వెళ్ళలేదు. అన్నపానాలు మానేసింది, అన్నిటిని పక్కన పెట్టేసింది, దేవుని మందిరంలోకి వెళ్ళిపోయింది. ఏలి అక్కడ కూర్చున్నాడు, ఏమి వెళ్ళిపోయింది, ఏడుస్తుంది, కన్నీరు మున్నీరుగా రోధిస్తుంది, హృదయమంతా కుమ్మరిస్తుంది, హృదయమంతా కుమ్మరిస్తుంది, తలపోసుకుంటుంది, ప్రార్థన చేస్తుంది, ఏడుస్తుంది. ఓ మత్తురాలన్నట్లుగా తన దేవుని సన్నిధిలో తనను మరచిపోయి బహుగా విలువలలాడిపోతూ ప్రార్థన చేస్తుంది. ఎస్, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హన్నా దేవుని సన్నిధిలోనికి వెళుతుంది, దేవుని సన్నిధిలోనికి వెళ్ళింది, ఏడుస్తూ వెళ్ళింది, వేదనతో వెళ్ళింది. హల్లెలూయా. వావ్, ఇట్స్ అమేజింగ్ అండి, అమేజింగ్, అమేజింగ్. తొమ్మిదవ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చునుండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హన్నా దేవుని మందిరానికి వెళ్ళింది, దేవుని మందిరానికి బహుగా ఏడ్చుచు వెళ్ళిందండి, బహు దుఃఖాక్రాంతురాలై వెళ్ళింది, కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది.
యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచుందండి. ఏడుస్తుంది, ప్రార్థన చేస్తుంది, ఏడుస్తుంది, ప్రార్థన చేస్తుంది, రోదన 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 చేస్తుంది. తీరనటువంటి దుఃఖముతో ప్రార్థన చేస్తుంది. ఎస్, వారు ఏడ్చుచు వచ్చెదరు. ఆమేన్, హల్లెలూయా. ఏమంటున్నాడండి? మరొకసారి మాట్లాడండి. వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించును. ఆమేన్. ఒకవేళ లైవ్ చూస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లైవ్ చూస్తూ నీవు కూడా బహుగా ఏడుస్తూ ఉన్నావేమో, వేదన పడుతున్నావేమో, నీ భర్తను బట్టి, నీ భార్యను బట్టి, నీ కొడుకును బట్టి, కూతుర్ను బట్టి, పిల్లలను బట్టి, అల్లును బట్టి, కోడలను బట్టి, ఈ సమస్యలను బట్టేనా నువ్వు ఏడుస్తూ ఉన్నావేమో. ఈ రాత్రి లైవ్ చూస్తూ బహుగా కృంగిపోయి ఉన్నావేమో. నీకున్న సమస్యలను బట్టి బహుగా చింతిస్తున్నావేమో, బహుగా ప్రలాపిస్తూ ఉన్నావేమో, బహుగా ఏడ్చుచున్నావేమో. హల్లెలూయా. ఈ రాత్రి హన్నా అదే పరిస్థితిలో ఉంది. ఒక పక్క అవమానాలు, ఒక పక్క భర్త మాటల ఆదరణ, అయినా ఓ ప్రయోజనం లేదు. నిందలతో అవమానాలతో గడిచిపోతుంది జీవితం. ఎంతకాలం ఎంతకాలం? ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి, ఇదే బ్రతుక నాది. హృదయం అంతా కూడా వేదనతో నిండిపోయిందండి. దుఃఖము ఆగడం లేదు. చిన్న పిల్లవలే బిగ్గరగా ఏడుస్తుందండి. బహు దుఃఖాక్రాంతులైందండి. దేవునికి స్తోత్రం. వాగ్దానము తన జీవితంలో దేవుడు ఎగ్జాక్ట్లీ నెరవేర్చాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి నువ్వు కూడా ఈ లైవ్ చూస్తూ ఏ సమస్య నిమిత్తమైతే ఏడుస్తున్నావో, కన్నీళ్లు కారుస్తున్నావో, ఈ రాత్రి ప్రభు నీ కన్నీళ్లు తుడుచునుగాక. ఆ వాగ్దానము నీ జీవితంలో ప్రభు నెరవేర్చబోతున్నాడు. ఆమేన్, నెరవేర్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. ఈ రాత్రి దేవుడు నీ సమస్యలో నుండి నిన్ను విడిపించి నిన్ను నడిపించబోతున్నాడు. గ్లోరీ టు గాడ్. నీ పరిస్థితులు రాత్రి దేవుడు మార్చబోతున్నాడు. నీ సమస్యలన్నిటిని దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. Holy fire in the name of Jesus. Glory shalabaka tidibina gadida. స్తోత్రం. ఆమె ఎందుకు ఏడుస్తుందో ఏలీకి అర్థం కాలేదండి. ఆమె తాగింది అనుకుంటున్నాడు, బాగా మత్తురాలైంది అనుకుంటున్నాడు. అప్పుడు ఆమె, అయ్యా నువ్వు అనుకున్నట్టుగా నేను మత్తురాలను కాదయ్యా, నా బాధ ఇది, నా బాధ అంతా నేను ఆయనతో చెప్పుకుంటున్నాను, ఏడుస్తూ చెప్పుకుంటున్నాను, విరిగి నలిగిన మనసుతో చెప్పుకుంటున్నాను. అమ్మా, దేవుడు నీ మనవి నీకు ఆలకించి నీకు దయచేయనుగాక. హల్లెలూయా. సమాధానం గలదానమైపోమ్మా. అంతే. ఆమె అప్పటి నుండి ఏడవటం మానేసింది. సంతోషంగా తినడం ప్రారంభించింది, సంతోషంగా ఉండడం ప్రారంభించింది. ఈ రాత్రి నీ జీవితంలో కూడా ప్రభు ఇంతవరకు నిన్ను ఏలుబడి చేస్తున్న, వెంబడిస్తున్న సమస్యలు ఈ రాత్రి స్టాప్ అయిపోతున్నాయి ఇంతటితో. ఆమేన్. ఈ రాత్రి నువ్వు సంతోషంగా ఉండి ప్రారంభించు, దేవుని స్తుతించడం ప్రారంభించు, దేవుని మహిమపరచడం ప్రారంభించు. ఇక ఇప్పుడుతో నీ సమస్యలు ఆగిపోతున్నాయి. ఇప్పుడుతో నిన్ను బాధించినవి, నిన్ను దూషించిన వారు, నిన్ను అవమానపరిచిన వారు సిగ్గునందునట్లుగా ఈ రాత్రి నుండి దేవుడు నిన్ను ఒక నూతనమైన ఆశీర్వాదకరమైన మార్గాలలో, అనుభవాలలో దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట ఎప్పుడైతే ఆమె విందో, తన దుఃఖమంతా తీరిపోయిందండి, తన బరువెక్కిన హృదయం అంతా తీరిపోయిందండి. దేవుని మందిరంలో నుండి వెళుతుంది, సంతోషంగా వెళుతుంది. దేవునికి స్తోత్రం.
మరుసటి ఏట కుమారుడితో వచ్చిందండి. కుమారుడితో వచ్చింది. అదే దైవజనుడు అన్నాడు, అయ్యా ఒకప్పుడు అక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ నేను ప్రార్థన చేశా, మీరు అన్నారు నువ్వు చేసుకున్న మనవి యెహోవా నీకు అనుగ్రహించును గాక అన్నారు. నేను ఈ మనవి చేసుకున్నాను, కుమారుని దేవుడు నాకు ఇచ్చాడయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ తన వైరి అవమానపరిచిందో, ఏ దైవజనుడైతే నువ్వు తాగి ఉన్నావు అని అపార్థం చేసుకున్నాడు, ఆ జనము ఎదుటే, ఆ ప్రజల ఎదుటే దేవుడు ఆమె తలను పైకెత్తాడు. ఆమేన్. ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో కూడా ఓ మెరాకిల్ ప్రభు చేయబోతున్నాడు. సంఘములో, సహవాసములో దేవుడు నీ కుటుంబాన్ని ఘనమైనదిగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక ఉన్నతమైన కుటుంబంగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఒక దీవెన నొందిన కుటుంబంగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా, స్తోత్రం. నమ్మిన వారు ఆమేన్ చెప్దామా? ఆమేన్. ఒకవేళ నీ బిజినెస్ ఆగిపోయింది అనుకుంటున్నావేమో, నువ్వు ప్రారంభించిన ఉద్యోగం ఆగిపోయింది అనుకుంటున్నావేమో, నీ కుటుంబం ఆగిపోయింది అనుకుంటున్నావేమో, నువ్వు చేసే ప్రయత్నాలు ఆగిపోయి విఫలమైపోతాయి అనుకుంటున్నావేమో. కానీ రాత్రి దేవుడు నీ ప్రతి ప్రయత్నాన్ని తిరిగి దేవుడు ప్రారంభించి నడిపించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, గ్లోరీ టు గాడ్. తిన్నని మార్గంలో దేవుడిని నడిపించబోతున్నాడు. తొట్టిల్లకుండా దేవుడిని నడిపించబోతున్నాడు. మార్గములో కలుగుతున్న ఆటంకాలను దేవుడి రాత్రి తొలగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో శోధనలు, ఎన్నో అడ్డులు, ఎన్నో బంధకాలు, మెట్టలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, కొండలు, లోయలు, ఈ విధంగా నీ వెళుతున్నటువంటి మార్గంలో ఎన్నో ఉన్నప్పటికీ కూడా నీ పాదము తొట్టిల్లనివ్వడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు ఏడుస్తూ ఉన్నావు లైవ్లో, దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడమ్మా. యేసు ప్రభువు వారు చనిపోయి సమాధి చేయబడిన తర్వాత సిద్ధపరచు దినము, శుద్ధీకరణ దినము, సిద్ధపరచు దినము. మరియా, మగ్దలేని మరియా, వేరొక మరియా, అందరూ మరియలే, వాళ్ళందరూ కలిసి సమాధి దగ్గరకు వెళుతున్నారండి. ఎవరు మన కొరకు రాయిని పొర్లిస్తారో, ఎవరు పొర్లిస్తారో, ఈ బ్రదర్స్ అందరూ కూడా ఏమో అక్కడ దాక్కున్నారు, ఏంటి మన పరిస్థితి అనుకుంటూ మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు వచ్చేసరికి సిచ్యువేషన్ అంతా కూడా మారిపోయిందండి. రాయి పొర్లించబడి ఉంది, సమాధి ఖాళీగా ఉంది. వీళ్ళు వెళ్ళి తొంగి చూశారు, సమాధిలో ఎవరు లేరు. అక్కడ ఉన్నటువంటి దేవదూతలు వాళ్ళు పిలిచి, మీరు ఎవరిని వెతుకుతున్నారు అంటే, మేము నజరేయుడైన యేసుని వెతుకుతున్నామంటే, లేదు లేదు ఆయన చెప్పినట్టుగా 3వ దినాన లేచాడు అని. అప్పుడు మరియా ఏడుస్తూ ఉంటుందండి సమాధి దగ్గర. అయ్యో నా ప్రభు లేడే, ఏమైపోయాడు, దాచిపెట్టారా లేకపోతే ఇంకేమైనా చేశారా, ఏం అర్థం కావట్లేదు అని అంటే ఆమె ఏడుస్తూ ఉందండి, ఏడుస్తూ ఉంది. ఇప్పుడు వెంటనే యేసు ప్రభువారు అక్కడ ప్రత్యక్షమై అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? దేవునికి స్తోత్రం. అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? అసలు నిజంగా అమేజింగ్ అండి, అమేజింగ్. ఆ మాటలు చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం. త్వరగా వెళ్ళి, ఇక్కడ లేడు. 5వ వచనం చూడండి ప్రియులారా.
దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను, ఆయన ఎక్కడా లేడు. దేవునికి స్తోత్రం అని అలా మాట్లాడుతూ ఉండగా వాళ్ళు చాలా వేదనతోనూ భారముతోనూ బరువెక్కిన హృదయముతోనూ ఉన్నారు ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఇంకొక సువార్తలో చూద్దాం. 16వ మార్కు సువార్త 16వ అధ్యాయం. మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు వీళ్ళందరూ కూడా సమాధి దగ్గరకు వచ్చి అదే సిచ్యువేషన్ మరలా అలాగే ఏడుస్తూ ఉన్నారు ప్రియులారా. దేవునికి స్తోత్రం. సుధీర్ బాబు, ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా, స్తోత్రం. Thank you, Jesus. Thank you, Lord. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం 15 చూడండి ప్రియులారా. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెదకుచున్నావు? దేవునికి స్తోత్రం. వావ్, ఆమె సమాధి దగ్గర నిలబడి ఏడుస్తూ ఉందండి. సమాధి దగ్గర నిలబడి ఏడుస్తూ ఉంది. అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? హల్లెలూయా. ప్రియులారా, ఈ రాత్రి ఏడ్చుచూ ఉన్నటువంటి ఆమెకు ఒక ధైర్యం, ఒక ఆదరణ, హల్లెలూయా, ఒక ఓదార్పుని దేవుడు కలిగించాడండి, ఒక ఆదరణ దేవుడు కలిగించాడండి. హల్లెలూయా, స్తోత్రం. ఈ రాత్రి నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న సమస్యలను బట్టి, నీకున్న వేదనను బట్టి నువ్వు ఏడుస్తూ 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 ఉన్నావేమో. కొంతమంది ఏడుస్తూ తినటానికే మర్చిపోతారు. కొంతమంది ఏడుస్తూ ఏం చేయాలో అర్థం కానటువంటి అయోమయ పరిస్థితుల్లో ఉండిపోతారండి. కానీ రాత్రి ఆమె సమాధి దగ్గర నిలబడి ఏడుస్తున్నప్పుడు ప్రభువు అడుగుతున్నాడు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? అయ్యా, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు. పిచ్చిదాన, ప్రభువుని ఎత్తుకొని పోవడం ఏంటి? నేను చెప్పినటువంటి మాటని మీరు ఎందుకు గుర్తుపెట్టుకోలేకపోయారు? ఆ మాటని. దేవునికి స్తోత్రం. అప్పుడు అన్నారు, అమ్మా నేనే, భయపడొద్దు, కలవరపడొద్దు, నేను ఇంకా నా ప్రభు దగ్గరికి ఎక్కిపోలేదు, దయచేసి నన్ను ముట్టుకోవద్దు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుని సన్నిధిలో మనము కార్చేటువంటి ప్రతి కన్నీటి బొట్టు ఏ మాత్రం కూడా వ్యర్థము కాదు, వ్యర్థం కాదు. మనము కార్చే కన్నీళ్ళు ఊరికిన పోవు. దేవుని సన్నిధిలో మనము ప్రార్థించుచున్నప్పుడు, ఏడుస్తూ ప్రార్థించినప్పుడు, రోధిస్తూ ప్రార్థించినప్పుడు, ఆయా సందర్భాల్లో ప్రియులారా దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు కన్నీళ్ళు అలా కారిపోతూ ఉంటాయి. ఏడుస్తూ ఉంటాం, రోధిస్తూ ఉంటాం. ప్రభువా, సువార్త ప్రకటన వ్యర్థంగా పోకూడదు. ఉదయకాలము సాయంకాలం జరుగుతున్నటువంటి లైవ్ ద్వారా అనేకులు రక్షించబడాలి, అనేకులు వారికి ఉన్నటువంటి సమస్యల నుండి విడిపించబడాలి, వారి మనసులు మార్చబడాలి, వారి కుటుంబాలు రక్షించబడాలి. వారు ఏ సమస్యలో, ఏ లైవ్లోకి వస్తున్న వారు విడుదల పొందాలి.
విడుదల పొందాలి అని దేవుని సన్నిధిలో మోకరించి కన్నీళ్లు కారుస్తూ ఉంటాం ప్రియులారా. దేవుని సన్నిధిలో ఆక్రందన చేస్తూ ఉంటాం, రోదన చేస్తూ ఉంటాం. చాలామంది అడుగుతూ ఉంటారు, అన్నా ఎప్పుడు చూసినా లైవ్ జరుగుతూనే ఉంటుంది, నిద్రపోండి అన్న, కాస్త రెస్ట్ తీసుకున్నాను. ఎక్కడ నిద్రపోతాం? ఎక్కడ? సేవ చేయవలసింది ఇంకా ఉంది, కానీ ఒక్క ఫోనే అయిపోయింది బ్రదర్. ఫోన్లో చేయటానికి సరిపోవడం లేదు. కెమెరా కోసం ప్రార్థన చేయండి. యూట్యూబ్, జూమ్ ద్వారా కూడా మన లైవ్ కార్యక్రమాలు ఇంకా విరివిగా చేయడానికి ఉంటుంది బ్రదర్. ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయమని కోరడమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చేయాలి, ఇంకా చేయాలి దేవుని పనిని. ఓపిక, బలము దేవుని పనిలో వాడబడాలి. సువార్త పని చేయాలి. అనేక జీవితాలు మారాలి, అనేక కుటుంబాలు మారాలి. మరికొన్న పరిస్థితుల్లోంచి వారు విడుదల పొందాలి. ప్రార్థన, మానక ప్రార్థన దేవుని సన్నిధిలో. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎస్, ప్రియమైన దేవుని పిల్లలారా, లైవ్ చూస్తున్న మీ అందరినీ కూడా ప్రభు దీవించును గాక. మీరు ఏ కన్నీళ్ళ మధ్య, కలవరాల మధ్య, శోధనల మధ్య నలిగిపోతున్నారో, ఈ రాత్రి ఎరిగిన దేవుడు మిమ్మల్ని నిశ్చయముగా విడిపించి నడిపించునుగాక. ఆమేన్. మీ ఆధ్యాత్మిక జీవిత ప్రయాణం ఆగిపోదు, మీ విశ్వాస జీవితం ఆగిపోదు, మీ ప్రార్థన జీవితం ఆగిపోదు. హల్లెలూయా. దేవుడు బలమైన ఆత్మతో మిమ్మల్ని నింపి, రాత్రి ఒక బలమైన అభిషేకముతో దేవుడి రాత్రి మిమ్మల్ని నింపి, ధైర్యముతో నింపి, మీ కన్నీళ్లను దేవుడు తుడిచివేసి, మీరున్న పరిస్థితులన్నిటిలో నుండి దేవుడు మిమ్మల్ని విడిపించునుగాక, విడిపించునుగాక. దేవునికి స్తోత్రం. నమ్మిన వారు ఆమేన్ చెప్దామా? నమ్మిన వారు ఆమేన్ చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. రాజ్యలక్ష్మి, దేవుడు మీ బాబుని కలవర పెడుతున్న, శోధిస్తున్న ప్రతి దురాత్మ తొలగిపోవునుగా కేస్తున్నామంలో రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. విడుదలైపోవునుగా కేస్తున్నామంలో. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి ఏడుస్తూ ఉంది. వెంటనే ఆమె ఏడుపున ఆగిపోనట్లుగా ఆమె ప్రార్థన దేవుడు ఆలకించాడు. హన్నా ఏడ్చుచు దేవుని సన్నిధికి వచ్చింది. ఆమె ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆమె ప్రయాణం ఆగిపోకుండా కొనసాగింది. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి కన్నీళ్లు కారుస్తున్న నీ జీవితంలో కూడా దేవుడు ఒక గొప్ప జవాబును అనుగ్రహించబోతున్నాడు. నీ కన్నీళ్లకు దేవుడు ముగింపునివ్వబోతున్నాడు. నీ ప్రార్థనకు దేవుడు జవాబునివ్వబోతున్నాడు. ధైర్యంగా ఉండు. త్వరలోనే నీ ప్రార్థనకు జవాబును చూడబోతున్నావు. ఆమేన్. త్వరలోనే నీ కన్నీళ్లకు విడుదల చూడబోతున్నావు. త్వరలోనే నీ సమస్యలన్నిటిలో నుండి దేవుడు నేను అద్భుతంగా విడిపించబోతున్నాడు. ఆమేన్. ఈ మాటలు ప్రభు దీవించునుగాక. ఆమేన్. ప్రభు మీకు స్తోత్రం నాయన. ఎంతమంది లైవ్ చూశారో, చూస్తున్నారు, తదుపరి కూడా ఏడుస్తూ, మరువెక్కిన మనసుతో, విరిగి నలిగిన మనసుతో, సమస్యలతో సతమతమవుతూ, ఎటు దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో ఉండి లైవ్ చూస్తున్నారేమో ప్రభువా. మీరు ఎరిగిన దేవుడు నాయన. మరి గందరగోళ అయోమయ పరిస్థితుల్లో నుండి వారిని మీరు విడిపించండి, వారిని నడిపించండి, వారి పాదము తొట్టిల్లకుండా నడిపించండి స్వామి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అన్న కన్నీళ్లను తుడిచిన దేవుడు, మరియ కన్నీళ్లను తుడిచిన దేవుడు, ఈ రాత్రి మీ బిడ్డల కన్నీళ్లను తుడుచుదురుగాక, తుడవబడునుగాక. రైట్ నౌ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రార్థన ఆలకించువాడా మీకు కనికర పూర్ణుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరే దయ చూపండి, కృప చూపండి. బిడ్డలు ఏ సమస్యలో ఉండి లైవ్ చూస్తున్నా వారికి మీరు విడుదలనిచ్చి ఆశీర్వాదకరమైన, నెమ్మదికరమైన మార్గాలలో నడిపించుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి.
ఆమేన్. ఎస్, ప్రతి ఒక్కరిని ప్రభు ఈ రాత్రి జ్ఞాపకం చేసుకొని మీరున్న పరిస్థితులన్నింటిలో సమస్యలన్నింటి నుంచి విడిపించునుగాక. ఆమేన్. ఉదయకాలం 5 గంటలకు, ఈవినింగ్ 6:30 జరుగుతున్న ఈ లైవ్లో తప్పకుండా మిస్ అవ్వకుండా పాల్గొనండి. అలాగే ఇంకా డైలీ ప్రామిస్ యూట్యూబ్లో వస్తుంటుంది. ఇంకా ఎంతమంది మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.